వీడికి ఆకలి అవుతుంది, పాలు కోసం ఎలా అడగాలో తెలీదు. చూడండి, వెళ్ళేదో ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. తోక మనం ఇప్పుడు పిల్లుల గురించి ఒకటి తెలుసుకుందాం. పిల్లులు ఎప్పుడైనా సరే తోకలా ఎత్తి ఇలా పాయింటీగా వస్తున్నాయి అంటే వాటికి అక్కడ ఏదో నచ్చింది, వాటికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి అని అర్థం. తోక అలా ఎత్తి ఇలా పైన కర్వ్ కనిపిస్తుంది కదా, అలా కర్వ్గా పెట్టుకొని వస్తే వాటికి ఏదో నచ్చింది అని. ప్రస్తుతానికి మా నోవాకి పాలు నచ్చాయి అనమాట. సో ఆ పాలు ఉన్నంతసేపు అలానే ఉండిద్ది. ఆ పాలు వాడి దానిలో పోస్తే అప్పుడు తాగడానికి కానీ కూర్చోడు. మరి ఫుడ్ ఎవరు తింటారు? ఫుడ్ ఫినిష్ చేయి. వింటాడు, మాట వింటాడు. అది మాత్రం మా వాళ్ళలో గొప్పతనం అనే చెప్పాలి. ఆ తోక ఇంకా అలా పాయింటీగానే ఉంది. వీడిని చూసి నేర్చుకోవాలి. పొద్దున్నే డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఎండలోకి వెళ్ళాలి, ఎండలో ఉండాలి. అలాగే సన్సెట్ తర్వాత 6 7 ఫుడ్ తినేసి పడుకొని నిద్రపోవాలి. అవసరమైతే అర్ధరాత్రి 12:40 లేదా 2:40 పడుకున్న వాళ్ళు లేపు సతాయించవచ్చు కదా. ఏం సతాయించడు పాపం. బాత్రూమ్కి వెళ్ళాలంటే లేచి డోర్ దగ్గర గోల్ చేస్తుంటాడు. తీస్తే వెళ్ళేసి ఒక్కసారి వస్తాడు, ఒక్కసారి రాకుండా అక్కడే ఆడుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు. నువ్వు ఎవరు లేరు మా తిను, ఇదిగో ఫుడ్ చక్కగా చెప్పిన మాట వింటాడు. వాడు ఫుడ్ ఫినిష్ చేస్తే కానీ పాలు పోయినని చెప్పేసి ఇప్పుడు ఫాస్ట్గా తింటున్నాడు. ఎవరు లేరు నాన్న, బయట పక్షి అరుస్తుంది అంతే. దాయిట్రా ఫుడ్ ఫినిష్ చేయి. అది గుడ్ బాయ్ నువ్వమ్మా. సో ఇట్స్ అ ఫ్యాక్ట్ అబౌట్ క్యాట్స్కి, వాటి టెయిల్ కనుక లేచి ఇలా కొంచెం కర్వ్ అయి ఉంటే దట్ మీన్స్ దే లైక్ ఇట్. అండ్ వాటి చెవులు అలా నార్మల్గా అయితే అలానే ఉంటాయి, బట్ భయం వేస్తే కనుక బ్యాక్కి ఫోల్డ్ అవుతాయి. నేను అది కూడా ఈసారి ఎప్పుడైనా క్యాప్చర్ చేసి చూపిస్తాను. వాటికి బాగా భయం వేసినప్పుడు చెవులు మొత్తం ఇలా వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. ఏదో లిటరల్లీ గుండు ఉన్నట్టు ఉంటాడు, చెవులు లేవేమి పిల్లికి అన్నట్టు. నోవా ఫుడ్ ఫుడ్ ఫినిష్ యువర్ ఫుడ్. పాలు తాగవా? ఫుడ్ ఫినిష్ చేయి, పాలు తాగుదు. ఇంకా తినడు, ఇంకా మూడు లేదు. అదిగోండి అక్కడ కూర్చొని నాకు పాలు ఎప్పుడు పోస్తే నేను అప్పుడే వస్తానని. వీడు అలక పేచి మామూలుగా ఉండదు, మనమే అర్థం చేసుకోవాలి. దయట్రా, ఇదిగో పాలు పోస్తున్నారా? వస్తున్నాడు. దయట్రా పాలు పోస్తా, తాగు. కాసేపు ఆగొచ్చి వాడికి ఎప్పుడు తినాలనిపిస్తే అయితే ఆడున్న ఫుడ్ తింటాడు, లేదంటే పాలు తాగుతాడు. ఏదైనా సరే ఇంకా వాడిష్టం. ఏదో కూర్చొని ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. వాడికి ఏదో అన్సేఫ్ అనిపిస్తున్నట్టుంది. వీడికి పక్షుల సౌండ్లు వినిపించినా, ఏ చిన్న సౌండ్లు వినిపించినా కూడా అమ్మో ఏదో అయిపోతుంది, ఎవరో వస్తున్నారు, ఏదో చేస్తున్నారు అని ఒకలాంటి చిన్న భయం. ఐ థింక్ క్యాట్స్ అన్నిటికీ అలానే ఉంటుంది అనుకుంటా. బట్ వీడు ఇండోర్ అవుట్డోర్ క్యాట్ అయ్యేసరికి బయట ఉంటాడు కదా, సో నేచర్ నుంచి వచ్చే రిస్క్స్ ఏంటి అనేది ప్రిడిక్ట్ చేయలేడు పాపం. అందుకని కొంచెం ఎక్కువ కాషియస్గా ఉంటాడు. ఒకసారి వీడి కళ్ళు నోటీస్ చేశారా? ఇప్పుడైతే అసలు ప్యూపుల్ ఉందా లేదా అన్నట్టు ఉంటుంది, జస్ట్ ఒక బ్లాక్ కలర్ లైన్ గీసినట్టు ఉంటుంది. బట్ లైట్ తగ్గుతూ ఉండే కొద్దీ వాడి ప్యూపుల్ అనేది పెద్దగా అవుతూ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా నేను అది కూడా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. వీడికి ఉండే పనులల్లా తిన్నామా, పాలు తాగామా, గ్రూమ్ చేసుకున్నామా, వాడు శుభ్రంగా క్లీన్ చేసుకుంటాడు. గ్రూమ్ చేసుకున్నామా, పడుకున్నామా, మళ్ళీ ఒకవేళ కాసేపు కనిపించలేదు అనుకోండి, ఎక్కడున్నామా అని ఎత్తుకుంటూ వస్తాడనమాట. పెట్రోలింగ్. నా సార్